స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. సరైన రహదారులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. ఎన్నికల్లో ఓట్లు మాత్రం అవసరమైన నేతలకు వారి వెతలు మాత్రం పట్టడం లేదు. సరైన రహదారి లేక స్కూల్ పిల్లలు, గర్భిణీ స్త్రీలు కష్టాలు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఆ ఊరికి సరైన రహదారి లేక నానా అవస్థలు పడుతున్నారు ఆ గ్రామవాసులు. దేవరపల్లి మండలం వాలాబు గిరిజన గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. ఉన్న ఒక్క మార్గం ద్వారా నిత్యం స్కూల్ పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రయాణించాలంటే ఎంతో కష్టపడాల్సిందే. ఇక వర్షం పడితే చాలు అంతే సంగతి. ఈ మార్గంలో ప్రయాణమంతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. ఊరిలో వారికి నిత్యావసర వస్తువులు కావాలన్నా, ఆరోగ్యం బాలేకపోయినా ఊరు దాటి వెళ్లాలంటే ఏకైక మార్గమిదే. ఆపద సమయంలో ఆరోగ్యం బాలేని వారిని గ్రామస్తులు డోలీలో మోసుకెళ్తారు. ఇటువంటి సన్నివేశాలు ఇక్కడ గిరిజన గ్రామాల్లో సర్వసాధారణం. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని గిరిజనులు అంటున్నారు. అందుకే తామంతా ఒక్కటై ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూడకుండా తామే స్వయంగా రోడ్డు వేసుకున్నట్టు చెబుతున్నారు. హాయ్ అండి, నా పేరు సలుగు మహాలక్ష్మి. మాది దేవరపల్లి మండలం వాలాబ్ విలేజ్. వాలాబ్ నుంచి కోనంకి 3 కిలోమీటర్స్ ఉంటాయండి. అక్కడ మట్టి రోడ్డు ఉందండి. ప్రతిసారి కూడా వర్షాలు పడడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు మాకు ఎలాగైనా చేసి పెట్టాలి సార్. ఎందుకంటే అక్కడ నుంచి మాకు చాలా దగ్గర అండి. చోడవరం కానీ పాడేరు కానీ అటు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని ఆ రోడ్డు అయితే అందరికీ బాగుంటుందండి. దేవరపల్లి మండలం వాలాబ్ గ్రామం సార్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది దేవరపల్లి నుంచి కోనం మార్గం గుండా వెళ్ళే రోడ్డు అండి. ఇక్కడ నుంచి సుమారు తార్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ రాళ్ళలో పడి జనాల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళందరినీ ఎక్కించుకుని తీసుకెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఎప్పటికప్పుడే ఆటో తిరగబడిపోతూ ఉంటుంది. కంపల్సరీగా ఈ రోడ్డు మార్గంలో వెళ్ళవలసి వస్తుంది సార్. మేము దగ్గరికి వెళ్ళి పాడేరు వెళ్ళాలన్నా, లేకపోతే కోనం వెళ్ళాలన్నా, చోడవరం వెళ్ళాలన్నా ఈ మార్గం నుంచి వెళ్ళాలి. దేవరపల్లి, చీడికాడ మండలంలోని 9 గ్రామాల గిరిజన ప్రజలు చేయి కలిపారు. ఈ మండలంలోని వాలాబు పంచాయతీ నుండి కోణం పంచాయతీ వరకు రోడ్లు వేసేందుకు ఆ గిరిజనులు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు రోడ్డు నిర్మాణంలో పాల్గొనే విధంగా ఆ ఊరి గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. కొండను తవ్వి రోడ్డు వేసినప్పటికీ ఏమాత్రం వర్షం వచ్చినా ఈ మట్టి రోడ్డు పూర్తిగా పోతుందని, దీంతో నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వం దీనిపై స్పందించలేదని గిరిజనులు చెబుతున్నారు. చీడికాడ మండలంలో కానీ, దేవరపల్లి మండలంలో కానీ రోడ్లు లేక గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక గతంలో ఓ పిల్లోడు చనిపోయినా, అలాగే బాలింతలకు సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్లు సరిగ్గా ఉంటే మా గిరిజనులకు విద్య, వైద్యం అందుతుందని, తాము పండించే పంటలు సైతం దగ్గరలో ఉన్న కోణం సంతకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సరైన రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు.